అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పొద్దున్నే లేవగానే మనకు మొదటిగా కావలసింది, మనకి హెడేక్ వస్తే కావలసింది టీ ఆర్ కాఫీ. మనం ఏదైనా వర్క్ చేసి స్ట్రెస్ గా అనిపించి రిలీఫ్ కావాలంటే మనం తాగేది టీ ఆర్ కాఫీ. ఇలా ప్రతిరోజు మనం టీ కాఫీ తాగుతూనే ఉంటాం. ఈ టీ కాఫీల్లో ఏది బెస్ట్? టీ తాగడం వల్ల ఏ ఉపయోగాలున్నాయి? కాఫీ తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి? ఈ టీ కాఫీలను స్టూడెంట్స్ అయితే చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా తాగుతారు. పెద్దవాళ్ళకైతే టీ తాగితేనే బాత్రూమ్ వస్తుంది అని చెప్తారు. ఇలా ప్రతి ఒక్కరు టీకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు సుమారుగా 4-5 టీలు తాగుతూనే ఉంటారు. ఇప్పుడు మనం కాఫీ తాగడం మంచిదా లేదా టీ తాగడం మంచిదా తెలుసుకుందాం. ముందుగా కాఫీ. వాస్తవానికి కాఫీలో తగినంత కెఫెయిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, పిత్తాశయ రాళ్లు, పారియాసిస్, ఇష్ట వ్యాధులను నివారించవచ్చు. అధిక కాఫీ ఒక్కటే 100కి 100 సార్లు మూడ్ బూస్టింగ్ అని నిపుణులు చెప్తున్నారు. అంటే కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని డాక్టర్లు చెప్తున్నారు. ప్రతిసారి కాఫీ తాగడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుందంట. ఇప్పుడు టీ తాగడం వల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం. టీలో ప్రయోజకరమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల వివిధ రకాల హృదయ సంబంధ వ్యాధులను నివారించవచ్చు. టీ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణ నుండి బరువు తగ్గడం, క్యాన్సర్ వరకు ప్రతిదానితో సంబంధం కలిగి ఉంటుంది. కాఫీ లాగే టీ కూడా మానసిక స్థితిని మెరుగుపరిచే శక్తి ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి ఏమిటంటే టీ కాఫీలు రెండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే కాఫీలో టీ కంటే చాలా ఎక్కువ కెఫెయిన్ ఉంటుంది. అందువల్ల మలబద్ధకం, థైరాయిడ్ వంటి శారీరక సమస్యలు ఉన్న వాళ్ళు కాఫీని తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అయితే టీ కాఫీల్లో ఏది తాగినా పాలు, పంచదార లేకుండా తాగడం చాలా మంచిది అంట. అంటే గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి. ముఖ్యంగా ఉదయం పూట పాలు, పంచదార కలిసిన టీలను డాక్టర్లు తాగకూడదు అని చెప్తున్నారు. వాటికి బదులుగా ఉదయాన్నే మీరు బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.